పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మేషరాశి వారికి జరుగుతున్నటువంటి 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ప్రస్తుతం ఏవి సాధారణమైనటువంటి రోజులైతే మాత్రము కావు. కారణం ఏమిటంటే, ఒకవైపు మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనుల్లో బ్రహ్మాండమైనటువంటి ధైర్యాన్ని, మంచి కమ్యూనికేషన్ని ఇచ్చే అవకాశం ఉంది. అలానే మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఇది కుటుంబ పరంగా, ఇంటి పరంగా, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో మనశ్శాంతి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సంతానపరమైనటువంటి విషయాలలో చక్కగా మంచి విద్య, పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలన్నీ ఒకేసారి వస్తున్నాయా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం 1 by 1 కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా మేషరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషరాశి వారిలో పట్టుదల పెరుగుతుంది. ఏదైనా సరే నేను చేసి చూపిస్తాను అనేటటువంటి, అంటే నేను సాధించి తీరుతాను అనేటటువంటి బలమైన నమ్మకాన్ని ఇక్కడ మేషరాశి వారు పొందుతారు. దాంతోపాటు తోబుట్టువులతో కానీ మిత్ర సంబంధాలు కానీ చక్కగా ఉంటాయి. చతుర్థంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఒక రక్షణ కవచంలాగా గురుడు మేషరాశి వారిని కాపాడుతూ ఉంటాడు. అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిది. చాలా కాలంగా మనస్సులో ఉన్నటువంటి ఇంటి మార్పుల గురించి, ఆస్తులు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాల గురించి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. పంచమ స్థానంలో సంచరించే రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే పంచమ స్థానంలో ఈ రవి, బుధ, కేతు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది ఏదైనా ఒక విషయం మీద కొద్దిగా మనసు పెట్టడం కష్టంగా అనిపిస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడితేనే కానీ ఉత్తమమైన ఫలితాలు పొందలేరు, కానీ కొంచెం కష్టంతో గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఎక్కడా కూడా మేషరాశిలో జన్మించిన వారు ఊహాజనితమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. తర్వాత 6వ స్థానంలో శుక్రుడు నీచంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ రుణబాధలతో ఉన్నటువంటి వారికి ఆ సమస్యలు కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక 11వ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే కొత్త పరిచయాలు, సోషల్ నెట్వర్క్ ఇవన్నీ కూడా అనుకూలంగా మారతాయని చెప్పాలి. 12వ స్థానంలో, అంటే మేషరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చులను మ్యాక్సిమం తగ్గించుకోవాలి. ఆధ్యాత్మికపరమైన చింతన పెంచుకోవాలి. క్రమశిక్షణతో ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏమిటంటే, ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బాగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు, అటువంటి వారికి ఆ సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో కూడా అనుకూలత అనేది కలుగుతుంది. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ 10 రోజులలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని రకాలైన లాభాలు కలుగుతూ ఉంటాయి. పెట్టుబడులు పెట్టే విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మాట్లాడేటటువంటి తీరులో కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మనస్సులో తెలియనటువంటి ఆందోళన పెరుగుతూ ఉంటుంది. జరిగిపోయినటువంటి గత విషయాలను మనస్సులో తలుచుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు, కుటుంబ రహస్యాలు, సంబంధాలు, ఆరోగ్యపరమైన విషయాలు, అప్పులకు సంబంధించినటువంటి పత్రాలు, ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు దగ్గరైనటువంటి వ్యక్తి మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడారు అనేటటువంటి ఆలోచనలో పడకుండా నేరుగా విషయం తెలుసుకోవడం అనేది చాలా మంచిది.
అయితే ఇక్కడ మీకు ఒక గొప్ప అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే మీలో మీరే మదనపడుతున్న ఒక సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కూడా లభిస్తుంది అని చెప్పాలి. ఇక 22వ తేదీ మధ్యాహ్నం 2:50 నుంచి 25వ తేదీ ఉదయం 3:36 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పటిదాకా విపరీతంగా సమస్యలతో బాధపడినటువంటి మేషరాశి వారికి ఒక్కసారిగా సమస్యలన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆనందకరమైనటువంటి వాతావరణం పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఉన్నత విద్య అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఆగిపోయినటువంటి పనులన్నీ ముందుకు వస్తూ ఉంటాయి. తండ్రి నుంచి కానీ తండ్రితో సమానమైనటువంటి వ్యక్తుల నుంచి వాళ్ళకి కానీ మంచి ఆశీర్వాదం కూడా లభిస్తుందని చెప్పాలి. ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చక్కగా మీరు చేసేటటువంటి పని మీద కనుక బాగా ఫోకస్ చేసినట్టయితే అదృష్టం చక్కగా మీ వెంటనే ఉంటుంది అని చెప్పాలి. ఇక 25వ తేదీ ఉదయం 3:36 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధికమైనటువంటి పేరు వస్తుంది. ఏదైతే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నారో సమస్యలన్నీ తొలగిపోవటానికి ఇక్కడ మీరు చేసే పని బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. చక్కగా పదవీ యోగ్యత కూడా కలుగుతూ ఉంటుంది. పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశాలు కూడా బాగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల దృష్టిలో పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసిన పనిని చక్కగా గుర్తింపు పొందవచ్చు, కొత్త బాధ్యత రావచ్చు, వ్యాపారస్తులకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ చంద్రుడు మనస్సును సూచిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎవ్వరి గురించి కానీ అంటే అనవసరమైన పనుల గురించి కానీ ఎక్కువగా ఆలోచన చేయడం మంచిది కాదు. ఇక్కడ మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే నేను ఇంత బాగా కష్టపడుతున్నానే, నేను చేసే పని ఎవరికీ కనిపించడం లేదనే భావన మీకు కలుగుతుంది. మీరు చేసేటటువంటి శ్రమ ఎప్పటికీ వృధా కాదు. నిశ్శబ్దంగా పని చేయడం వల్ల గొప్ప ఫలితాన్ని పొందుతారు. 27వ తేదీ మధ్యాహ్నం 1:36 నుంచి 29వ తేదీ రాత్రి 9:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానం అని చెప్పాలి, రోజులని చెప్పాలి. లాభస్థానంలో సంచరించే చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత విశేషమైనటువంటి వ్యాపార లాభాలు కానీ, ఉద్యోగ లాభాలు కానీ, పదవీ లాభాలు కానీ, అంటే చేసేటటువంటి ప్రతి పని కూడా మనసుకు ఆనందం కలిగించేటటువంటి విధంగా ఉంటుందని చెప్పాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాని ద్వారా మీకు చక్కగా సంపూర్ణమైన ఆనందాన్ని కూడా పొందుతుంటారు. అయితే అక్కడ రాహు యొక్క చంద్రరాహు గ్రహాల కలయిక కూడా ఉన్నటువంటి కారణం చేత మీ కంటికి కనిపించే ప్రతిదీ కూడా వాస్తవం, నిజమని మాత్రం నమ్మకూడదు. ఏదైనా ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు పత్రాలు, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చదవకుండా చేయకూడదని చెప్పాలి. 29వ తేదీ రాత్రి 9:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు కొంచెం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, విదేశీ ప్రయాణాలు వస్తూ ఉంటాయి, ఒంటరిగా ఉండాలనే భావన పెరుగుతూ ఉంటుంది, దూర ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుంది. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే 21, 22 తేదీల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీరు స్త్రీ సూక్తంతో లక్ష్మీదేవిని కనుక పూజ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారికి ఫలితాలు. శుభం.